ఈ కార్యక్రమానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి స్థానిక సంఘ దైవజనులు ప్రియ సహోదరులు జేపాల్ గారికి వందనాలు తెలియజేస్తూ, స్థానిక సంఘానికి అలాగే కార్యక్రమం నడిపిస్తున్న ప్రియ సహోదరుడు మరి ప్రవీణ్ గారికి, చేరవచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం దృష్టిస్తే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. దాని నిమిత్తమై మనం ఆలోచన కలిగి ఉండి ఆ ప్రకారం చేయడానికి, మనల్ని మనం వాక్యానుసారంగా బలపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథాలను వారు తెరుద్దాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడంటే, మొదటి అధ్యాయం 5వ వచనంలో, క్రేతు అనేటువంటి ప్రాంతమునకు దేవుని సువార్తికుడిగా పంపబడినటువంటి తీతు అనేటువంటి ఈ యొక్క యవన సువార్తికుడు అపోస్తలుడైనటువంటి పౌలు చేత ఏమి చెప్పబడుతున్నాడు, సూచించబడుతున్నాడు మనం చూద్దాం. 5వ వచనం అన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని అంటున్నాడు. లోపముగా వాటిని దిద్దుకోవడం అనేటువంటి మాటని ఈ సమయంలో నేను ప్రస్తావిస్తున్నాను. దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థలో మరి లోపిస్తున్నటువంటి విషయాల్ని మనం సరి చేసుకోవాలంటే, అది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ కనుక దేవుని ప్రకారమే మనం దాన్ని సరిదిద్దుకోవడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థను మనుషుడు ఎట్టి పరిస్థితుల్లో తన జ్ఞానం చేత సరి చేయడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు కూడా. ఒక పేజీ ముందుకు తిప్పితే 2వ పత్రిక తిమోతి పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినప్పుడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దుటకు. ఈ మాటలు చూడండి, ఖండించడం, ఉపదేశించడం, తప్పుదిద్దడం, లోపముగా ఉన్న వాటిని దిద్దడం. ఆ లోపముగా ఉన్న వాటిని దిద్దడానికి దేవుడు మనుష్య జ్ఞానానికి ప్రమేయం ఇవ్వక దైవావేశం వలన కలిగిన వాటి ద్వారానే ఆ లోపం ఉన్న వాటిని సరిదిద్దమన్నాడు. ఆ పైన ఒక పేజీ మళ్ళా ముందుకు మనం తిప్పగలిగితే చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనంలో, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపాలి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎలాగ ప్రవర్తించాలో అన్నది దేవుడు చెప్పాడు. ఆ ప్రవర్తనలో లోపం వచ్చినప్పుడు నీవు లోపము ఉన్న వాటిని దిద్దమంటున్నాడు. ఆ లోపం ఉన్న వాటిని ఎలా దిద్దాలి అంటే, దిద్దడానికి అవసరమైన దేవుని వాక్యం ఉంది. అది దైవావేశం వలన కలిగింది. ఆ వాక్యం ద్వారా దిద్దుకుని లోపం వాటిని సరి చేసుకుని దేవునికి ఇష్టలుగా జీవించడం, లేదా దేవుడు కోరుకున్నట్టుగా జీవించడం. ఇది క్రైస్తవులుగా మన అందరూ ఎరగవలసినటువంటి సంగతి. ఎందుకని అని అంటే, ఈ భూలోకంలో మనం అనుభవిస్తున్న ప్రతి వ్యవస్థను కూడా దేవుడు మనకు అనుగ్రహించిన క్రమంలో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. లోపంగా ఉన్న వాటిని దిద్దడం కానీ, ఆ దిద్దడానికి దేవుని వాక్యం ఉపయోగించడం కానీ అన్నటువంటి ఆలోచన ఎందుకు వస్తుందనంటే, జీవం గల దేవుని సంఘంలో మనుషులు ప్రవర్తించవలసిన విధానం ఉంది. అంటే ఎలా పడితే అలా ప్రవర్తించడానికి అవకాశం లేదన్నమాట. అంటే ఖచ్చితంగా మనుషులకి పశువులకి తేడా ఉండి తీరిందనమాట. ఒకేలాగా మనుషులు ప్రవర్తించడానికి లేదనమాట. ఆ క్రమాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రమానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక స్థితిని ఏర్పాటు చేయడం జరిగింది. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 5వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసినప్పుడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎవరిని పోలి నడుచుకోవాలట?
అందరం చెప్దాం. ఎవరిని పోలి నడుచుకోవాలట? ఇప్పుడు అందరూ దేవుని పోలి నడుచుకుంటున్నారా? కనుక లోపము ఉంది. కనుక లోపం ఉన్న వాటిని ఏం చేయాలి? దిద్దుకోవాలి. ఎలాగా? దేవుని వాక్యానుసారంగా. దేవుని వాక్యానుసారంగా, మన ఇష్టానుసారంగా. దేవుని వాక్యానుసారంగా. దేవుడు తాను సృజించినటువంటి ఈ మనిషి అయినటువంటి నీవు నేను కూడా తన స్వరూపం ముందు నిర్మించబడ్డారన్న సంగతి ఎరగాలి. అలా ఎరిగిన మనము మనల్ని ఏ రూపంలో నిర్మించాడో అన్న సంగతి ఎరిగి ఆ రూపానికి తగినటువంటి ప్రవర్తన విధానము, నియమావళి దేవుడు ఏర్పాటు చేశాడు తప్ప మనిషి ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు ఏర్పాటు చేయలేదన్న సంగతి మనం ఎరగాలి. నేడు లోకంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి? పగలు ప్రతీకారాలు. ఎక్కడ? ఇన్నాళ్ళు పగలు ప్రతీకారాలు వీధుల్లో తాగుబోతులు తిరుగుబోతులకి మధ్యలో ఉండేవి. ఇప్పుడు దురదృష్టవశాత్తు అవి కుటుంబాల్లోకి వచ్చేసినాయి. భర్త భార్యలు, భార్య భర్తలు. ఎంత భయంకరమైన వార్తలు పెట్టినావు. రేపొద్దున డెలివరీ అంటే రాత్రికి పీకినుకు చంపేశాడంట. పిల్లలు ఎలా ఎదుగుతారని భయం వేసి ఒక ఓఎన్జీసీలో పనిచేసే ఉద్యోగి 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కలిగిన పిల్లలిద్దరు మోకాలు తలకాయలు తీసుకెళ్లి బకెట్లో పెట్టి నీళ్లు పెట్టి చంపేశాడంట. పాత స్నేహితుడు పరిచయం అయ్యాడంట, కొత్త మొగుడు పరిచయం అయ్యాడట, పాత మొగుడు చేదయ్యాడంట. అడ్డొస్తున్న 3 పిల్లల్ని చంపేస్తే చేసుకుంటానంట. 3 చంపేసిందంట ఓ మహాపతివత. ఇవన్నీ కుటుంబాలను జరిగినాయి, జరుగుతున్నాయి. ఇప్పటి కాలము మాట్లాడుతున్నాను, ఈ 15 రోజుల్లోనే మాట్లాడుతున్నాను నేను. దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థలో మనిషిని ఒక ఆలోచన విధానాలు ఇంత దౌర్భాగ్యకరమైన రీతిలో మనుషుని నడిపిస్తూ దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని పాడు చేసి రాబోతున్న తరానికి శిథిలమైపోయినటువంటి కుటుంబ వ్యవస్థని అప్పగిస్తున్నటువంటి దౌర్భాగ్యపు స్థితిలో నేటి సమాజం ఉంది. ఏమిటి ఈ పరిస్థితి? ఇది లోపం. ఇది ఎంత పెద్ద లోపం అని అంటే, కుటుంబాలు చిదిగిపోతే తర్వాత వాళ్ళకి ఆశ్రయం ఎవరు? చిల్డ్రన్ హోమ్ లాంటివి ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన స్థితితో వాళ్ళకి ప్రేమను పంచివ్వగలుగుతాయి, అంత మటుకు నిజం. వారికి భవిష్యత్తు నేర్పించగలుగుతాయి, అంత మటుకు నిజం. కానీ అక్కడే వారికి కుటుంబ వ్యవస్థ కూడా నేర్పించబడుతుంది, ఇంకా మంచిది. కానీ ఇలాగ ఎంతమంది తమ కుటుంబ వ్యవస్థల గురించి ఆలోచన కలిగి ఉండి దేవుడు ఏర్పాటు చేసిన క్రమం ప్రకారం కుటుంబాలను నడిపించుతున్నారు. ఈరోజు మన అందరం కూడా దృష్టించవలసిన అత్యంత కీలకమైన విషయం ఇది. ఎందుకంటే మన అందరం కుటుంబ సభ్యులమే. ఒక తల్లి ఒక తండ్రి లేకుండా నువ్వు లేవు, నేను లేను. అదే తల్లిదండ్రులను మీరు నేను లేకపోతే మన పిల్లలు లేరు. మన పిల్లలకి మళ్ళీ పిల్లలు కావాలంటే వాళ్ళు తల్లిదండ్రుల రూపం ఎత్తాలి. వారు తల్లిదండ్రులు అవ్వాలంటే ముందుగా భార్య భర్తలు అవ్వాలి. భార్య భర్తలు అవ్వాలంటే వారికి ముందుగా వారి కుటుంబ సభ్యులు అవ్వాలి. వారి కుటుంబ సభ్యులంటే వారికి నెత్తి మీద తల్లిదండ్రులు ఉండాలి. అంటే ఇదంతా కూడా ఒక చైన్ వ్యవస్థగా కనబడుతూ ఉంది. ఈ క్రమాన్ని ఏర్పాటు చేసింది దేవుడే. దేవుడు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసాడో అర్థం చేసుకోవడానికి గాను ముందు దేవుని యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము నేను చదువుతానమ్మా. మొదటి వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. అనగా నడవలసిన విధానము ఎవరిని పోలి నడుచుకోవాలయ్యా అంటే, ఇదిగో ఆ అధ్యాయంలోను తర్వాత అధ్యాయంలోను ఇక్కడ మాట్లాడబడుతున్న విషయాలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడబడుతున్నాయో మనం చూసినప్పుడు, ఆ మాట్లాడడానికి ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడో అపోస్తలుడైన పౌలు, ఆ వారు దేవుని పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. అంటే ఈ లోకంలో సూపర్ హీరోలు లేరనమాట. ఈ లోకంలో సూపర్ ఉమెన్ లేరనమాట. దురదృష్టవశాత్తు కొంతమంది యవన బిడ్డలు ఉంటారు, బాలికలు ఉంటారు. వాళ్ళకి హీరోస్ కావాలి. ఆ హీరోస్ని అనుకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారిని అనుకరణ చేస్తారు వస్త్రధారణ విషయంలోను, భాష విషయంలోను, లేదా వారిని అలంకరించుకునే విషయంలో. ఈ విషయాల్లో వారు అనుకరణ చేస్తూ వారు తమ హీరోలు కనుక
ఆ కథానాయకుడు అనుసరించి నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే విచిత్రం ఏంటంటే, నేను మాట్లాడుతున్న కుటుంబము, ఈ కుటుంబ ఛాయా చిత్రాన్ని ఏర్పాటు చేసిన కథానాయకుడు దేవుడు. ఆ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసినగా ఆయనను పోలి నడుచుకో, ఎందుకంటే నువ్వు ఆయన పిల్లోడివి. అంటే నీవు మరొక మాదిరి చొప్పున చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఏ హీరో, ఏ హీరోయిను, ఏ విలను, లేదా ఏ యవనస్తుడు, ఏ బాలుడు, ఏ బాలిక నీకు మాదిరి కాదనమాట. ఎవరయ్యా అంటే నువ్వు దేవుని పోలి నడుచుకో. ఏమిటి దేవుని పోలిక, ఏమిటి దేవుని పోలిక? 2 మాటలు చూద్దాం. పేతురు రాసిన పత్రికలో ఉన్నటువంటి దేవుని పోలిక, ఆయన స్వభావం ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, ఇక్కడ అంటున్నాడు 14వ వచనంలో, మొదటి అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఇంద్రుడని వ్రాయబడి ఉన్నది. విన్నారా? యేసుక్రీస్తు ప్రభుని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న వర్తమానంలో మనం దృష్టించి మనం చూసినట్లయితే ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయన పిల్లలు, ఆయన పిల్లల గనక ఆయనను పోలి నడుచుకోవాలి. విందాలి జాగ్రత్తగా. ఆయన పోలిక ఏంటయ్యా అంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలైన వారు కూడా ఎలా ఉండాలన్నమాట? పరిశుద్ధులుగా ఉండాలి. అందరం చెప్దాం, ఎలా ఉండాలట? పరిశుద్ధులు. అంటే ఏంటి? తెల్ల బట్టలు వేసుకురావాలా, తెల్ల చెరు కట్టుకోవాలి రావాలా? అమ్మమ్మమ్మ, ఈనాడు అలాగుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. నోరిప్పితే మళ్ళీ వినలేము. అలాంటి మంచి మంచి మాటలు వస్తూ ఉంటాయి. తెల్ల బట్టలే వేసుకుంటారు. అవి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. పరిశుద్ధుడు అన్నటువంటి మాటను గురించి ఉద్దేశించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నేను పరిశుద్ధుడిని ఉన్నాను కనుక మీరు పరిశుద్ధుడుని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త, ఆ మాట పూర్తి చేయండి, సమస్త ప్రవర్తనయందు ఎలా ఉండాలట? అది నీ పరిశుద్ధత. ఇట్ షుడ్ బి షోన్ ఇన్ యువర్ యాక్షన్స్, ఇన్ యువర్ బిహేవియర్, ఇన్ యువర్ యాటిట్యూడ్. నీ ప్రవర్తనలో పరిశుద్ధత కనబడాలి. అది దేవుని పోలిక. ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడితే నేను చెప్పబోతాను, జాగ్రత్తగా వినండి. ఆ చెప్పబోయే ముందు చెప్తున్న సంగతి ఏంటంటే దేవుని పిల్లలు మనం కనుక ఆయన పోలిక చొప్పున నడవాలి. ఏమిటి ఆయన పోలిక? ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత మీరు ఎలా కలిగి ఉండాలి? కేవలం ప్రదర్శన కంటే కాదు, నీ హృదయాంతరంగమందు ఆ పరిశుద్ధం నువ్వు కలిగి ఉండి దానికి తగినటువంటి ప్రవర్తన, అనగా అంతర్యములో నుండి నీ కలిగేటువంటి ఆలోచనలు నీ శరీర సంబంధమైన క్రియలకు సాదృశ్యంగా లేదా గుర్తుగా కనబడతాయి కనుక నీ క్రియలు పరిశుద్ధంగా ఉన్నట్లుగా నీ ప్రవర్తన, నీ మనస్సు పరిశుద్ధముగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటుంది. దేవుడు ఈ క్షణంలో 2025లో మాట్లాడట్లా. ఈ పరిశుద్ధత గురించి 4000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితమే ప్రజలైన ఇశ్రాయేలీయులతో మాట్లాడినప్పుడు స్పష్టంగా ఇది చెప్పాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండినట్లుగా చూసుకోమన్నాడు. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఏంటి? టు కీప్ యువర్ సెల్ఫ్ హోలీ. పరిశుద్ధులుగా ఉంచుకోవడం అనేది నీ పని. కొంతమంది ఒక కొత్త విధానం ప్రవేశపెట్టారు. నాయనా పరిశుద్ధాత్మను కుమ్మరించిన అని. నో 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 నో, అది కాదు మనం మాట్లాడుతుంది అక్కడ. నీవు కలిగి ఉండవలసిన ప్రవర్తన, నీవు కలిగి ఉండవలసిన పవిత్రత, అది నీవుగా కలిగి ఉండాలి. లోపముగా ఉన్నవాడిని దిద్దంటే ఒకవేళ నీకు అపవిత్రత నీవు కలిగి ఉన్నట్లయితే ఆ అపవిత్రత పోగొట్టుకున్నట్లుగా వాక్యము చేత ఉదక స్నానం చేయబడి నువ్వు పరిశుద్ధత పొందాలి. అది దేవుని ఉద్దేశం. ఆ విధంగా నువ్వు పరిశుద్ధపరచబడి దేవుని పోలిక పుట్టావు కనుక ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు అయిన ప్రకారం నీవు కూడా ఆ పరిశుద్ధతను కాపాడుకుంటే నువ్వు శ్రద్ధ కలిగి ఆ పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తూ ప్రవర్తించాలి. ఇది దేవుని బిడ్డలు చేయవలసిన కార్యక్రమం లేదా ప్రవర్తించవలసిన విధానం. ఎవరెళ్ళు దేవుని పిల్లలు చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? 5వ అధ్యాయంలో
ఇదిగో 22వ వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మొట్టమొదటిగా స్త్రీలారా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? స్త్రీలు. ఆ తర్వాత 25వ వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పురుషులు. ఇక్కడ తర్వాత 6వ అధ్యాయం 1వ వచనం పిల్లలారా. ఆ తర్వాత 4వ వచనం ఇంకోళ్ళు ఎవరు? తండ్రులారా. తర్వాత 5వ వచనం ఎవరు? దాసులారా. ఆ తర్వాత అందులోనే 5వ వచనం చివరి భాగం ఎవరాళ్ళు? యజమానులు. అంటే మొత్తం ఎంతమంది గురించి మాట్లాడుతున్నాడు సార్ చెప్పండి, లెక్క పట్టండి. పురుషులు, స్త్రీలు, అందరం మాట్లాడదాం. పురుషులు లేదు ముందు స్త్రీలను మొదలెడదాం. పురుషులు క్షమించండి, తప్పు అయిపోయింది. పురుషులు సరే మేము మగవాళ్ళం కదా, ముందు మా గురించి చెప్తా. అసలు దేవుడు ముందు స్త్రీల గురించి ఎందుకు రాశాడు తెలుసా? కథ అంతా మీ దగ్గర ఉంది కదా. అది 3వ అధ్యాయం ఆదికాండం అంతా అమ్మ రైట్. కథ మీ దగ్గర ఉంది, తాళం మీ దగ్గర ఉంది, అన్నీ మీ దగ్గర ఉన్నాయి. మాకు ఏం తెలుసు అంటే పురుషులు ప్రేమించడమే తెలుసు, ఇంకేం తెలదు మాకు. ఆదాం మాత్రం ఏం చేశాడు? చేతిగట్టుకుని చూస్తున్నాడు. ఏం చేయండి ఆయన, నువ్వు ఒక ఆవిడని ఇచ్చావా? నువ్వే కదా చేసావు. నేను అడిగినా నువ్వే చేసావు. ఇచ్చిన తర్వాత ఏం చేసావు? ఆవిడ పాముతో ఏదో మాట్లాడుతుంది. నా భార్య కదా, మరి నేను కాపలా ఉండాలి కదా అన్న వద్దామని కూడా ఉన్నాను. ఆ కూడా ఉన్న తర్వాత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు. ఆయన నిజంగా తెలియదు. ఏదో అయింది వాళ్ళిద్దరి మధ్యలో. కాయ తింది, తినేసి నాకు ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో తెలు, తినేసాను అంతే అన్నాడు. ఇదంతా ఎవరు చేసిందని అన్నాడు. చివరికి దేవుడితో అంటూ ఆయన నువ్వే చేయించేవారని. దాని అంతటి కారణం స్త్రీలు. అందుకని ముందు స్త్రీలతో మొదలు పెట్టాడేమో నేను అనుకుంటాను. స్త్రీలు, ఆ తర్వాత పురుషులు, ఆ తర్వాత పిల్లలు, తండ్రులు, దాసులు, యజమానులు. ఎంతమంది గ్రూపుల గురించి మాట్లాడతాడు ఇక్కడ? 6 గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ 5వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేద్దాం. మీరు ప్రియులైన పిల్లల వలె ఈ 6 కూడా ఎవరిని పోలి నడుచుకోవాలి? స్త్రీలు దేవుని పోలి నడుచుకోవాలి, పురుషులు దేవుని పోలి నడుచుకోవాలి, తల్లిదండ్రులు దేవుని పోలి నడుచుకోవాలి, పిల్లలు దేవుని పోలి నడుచుకోవాలి, దాసులు దేవుని పోలి నడుచుకోవాలి, యజమానులు దేవుని పోలి నడుచుకోవాలి. అప్పుడు అందరూ కూడా పరిశుద్ధంగా ఉంటారు, అందరం కూడా పవిత్రంగా ఉంటారు. అప్పుడు ఈ వ్యవస్థ పదిలంగా ఉంటుంది, చిన్నభిన్నం అవ్వదు, దృఢంగా ఉంటుంది. కుటుంబం క్షేమంగా ఉంటే సమాజం వృద్ధిగా ఉంటుంది, సమాజం వృద్ధిగా ఉంటే దేశం మహాభివృద్ధి పొందుద్ది. అప్పుడు దాన్ని కదల్చగల శక్తి ఏ శత్రువుకి ఉండనే ఉండదు. ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు దేవుడే. మనం తరచుగా 127వ కీర్తన మనం చదువుతాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడలా అని. ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, గృహమును నిర్మించిన ఎడలా. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కనబడుతుంది. ఆయన పురుషుని స్త్రీనిగా వారిని నిర్మించి, వారిని దీవించి, ఆస్వాదించి ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని వశపరుచుకున్నాను ఆశీర్వాదంతో ఆదాము అవ్వ ప్రారంభించారు ఈ జీవిత విధానం ఈ భూమండలం మీద. వారికి బిడ్డ పుట్టినప్పుడు 4వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో తల్లి అయిన అవ్వ మాట్లాడుతుంది, యెహోవా దయ వలన నేను మనుష్యుణ్ణి సంపాదించుకున్నానని. ఇరువురి మధ్యలో 3వ వ్యక్తిగా వచ్చాడు. ఆ కుటుంబము ఒక సంఖ్య పెరిగింది. ఆ తర్వాత జరిగిన సంగతి మనందరికి విదితమే. ఆ తర్వాత మరలా బిడ్డలు కలిగారు వారికి. అనగా ఫలించి అభివృద్ధి పొందండి అన్నటువంటి ఆ వ్యవస్థను కుటుంబము ద్వారా మనకి ఆయన కనపరుస్తున్నట్టుగా, మనకు అర్థమవుతున్నట్టుగా మనం చూస్తున్నాం చరిత్రలో. ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు ఆ కుటుంబం అలాగే ఉండాలని కోరుకున్నాడు. తరాలు మారిని. అబ్రహాము అనేటువంటి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాములో నుండి ఇస్సాకు కుటుంబం వచ్చింది. ఇస్సాకు నుండి యాకోబు కుటుంబం వస్తే ఆ యాకోబు కుటుంబాన్ని దేవుడు తన వాగ్దానం బట్టి విస్తరించి మహాకుటుంబం అనేటువంటి ఇశ్రాయేలు రాజ్యముగా, దేవుని రాజ్యముగా దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నా స్వాస్థ్యమని చెప్పుకునేటువంటి రీతిలో వారిని విస్తరింపజేసుకున్నాడు. ఆ క్రమంలో వారిని అంతటిని కూడా ఇలాగును
కుటుంబాలుగా నడిపించడానికి గాను ఆయన తన ఇంటి మీద నమ్మకమైన పనివాడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరినో కాదు, మోషేను. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు గ్రంథకర్త రాస్తున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ? 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అంటున్నాడు. మోషే గురించి, యేసు ప్రభు గురించి మాట్లాడుతూ మోషే కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభు అని చెప్తున్న తరుణంలో మోషేని జ్ఞాపకం చేస్తూ తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఏమిటి తన ఇల్లు అంటే తాను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలును తన కుటుంబం. ఆ కుటుంబం ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? ఆ కుటుంబం అందరూ కూడా ఏకభావం ఏకతాత్పర్యం కలిగి ఉన్నట్లుగా వారందరికీ ఒకే చట్టాన్ని ఇచ్చాడు దేవుడు. వారందరికీ ఒకే విధమైన జీవన విధానాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. వారందరికీ ఒకే ఆరాధన స్థలాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. వారందరికీ దేవునికి మధ్యవర్తన ఈ ప్రధాన యాజకుని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. అంటే తాను ఏర్పాటు చేసుకున్న కుటుంబము సురక్షితంగా ఉండినట్లుగా దేవుడు ఏర్పాటు చేసి ఆ వ్యవస్థను మనుషులకు పరిచయం చేయడానికి గాను ఒక నాయకుడైన మోషేని ఏర్పాటు చేసి ఆ మోషే ద్వారా తాను ఏమి కోరుకుంటున్నాడో, ఏమి కోరుకుంటు ద్వారా ఆ కుటుంబాలు బలంగా ఉండగలవో, ఆ కుటుంబాలుగా ఉన్నటువంటి ఆ రాజ్యము బలంగా ఉండగలదో, అది కొనసాగలదో దేవుడు ఎరిగి ఆ ప్రకారం వారికి నేర్పించాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ అధ్యాయం మనం తరచుగా చదువుతూ ఉంటాం. అవి అవే ఉద్దేశంతో రాయబడ్డాయి. ఏ ఉద్దేశం అయ్యా అంటే దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలు బలముగా దేవుని యొక్క చిత్తాన్ని ఆనుకుని అవి ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. చూడండి 6వ అధ్యాయంలో, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడిని యెహోవాకు భయపడి, నువ్వు ఒక్కడవు కాదు, ఎవరికి భయపడి? నువ్వు, నీ కుమారుడును నీ కుమారుని, అంటే తరములకు రాబోతున్న తరాలు కూడా నిన్ను ఇలాగూ ఏర్పాటు చేసి ఒక గొప్ప కుటుంబముగా, దేవునికి కుటుంబముగా, దేవుని ఇల్లుగా చేసుకున్నటువంటి ఆ దేవునికి చిత్త ప్రకారం మీకు ఇవ్వబడిన ఆజ్ఞలను మీరు కొనసాగిస్తూ అది మీ పిల్లలకు వారి పిల్లలకు నేర్పిస్తూ మీ అందరూ కూడా దీవించబట్టుకు కారణమైనటువంటి ఈ ఆజ్ఞలను అనుసరించి మీరు జీవిస్తూ దేవునికి మహిమ తీసుకురండి, మీరు దీవించబడండి. ఇది దేవునికి చిత్తం. ఆ కుటుంబము, ఆ సమాజము, ఆ గుంపు అలా ఉండాలని కోరుకున్నాడు. ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎక్కడ రాజీ పడినట్టుగా మనం చూడం. ఎందుకనంటే చూడండి, ద్వితీయోపదేశకాండం ముగింపులో ఒక అద్భుతమైన సంగతి మనం చూడగలుగుతాం. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నటువంటి ఈయన ఎవరు? మోషే గారు తన సమయం అయిపోయేసరికి బాధ్యతను యెహోషువకి అప్పగిస్తున్న తరుణంలో చెప్పిన చివరి మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 44వ వచనం, మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలని ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలని ఇశ్రాయేలుతో చెప్పి చాలించి వారితో ఇట్లనను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులో పెట్టుకుని జాగ్రత్తగా, మీ సంతతి వారు, యువర్ ఫ్యామిలీ, మీ సంతతి వారు, మీరందరూ ఒక ప్రజ. అబ్రహాము తర్వాత దేవుడు వారిని కేటాయించుకున్నాడు తన వైపుకి. అబ్రహాము తర్వాత తాను ఎన్నిక చేసిన ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి యాకోబును మాత్రము దేవుడు కోరుకుని ఆ 12 మంది కుటుంబ సభ్యుల ద్వారా 12 గోత్రాలు ఉన్న వారిని నా ఇశ్రాయేలు, నా స్వాస్థ్యము, నా సమాజము, నా సొత్తు అని పిలుచుకున్నాడే. వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో
దేవుని చేత ఏర్పరచబడిన మీరు మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్న వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకుంటూ యోర్దానుకు దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీకేమవుతుంది? దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆశీర్వాదం. దేవుని ఆజ్ఞలను అనుసరించి మీరు, మీ కుటుంబాలు, మీ సంతతి యావత్తు, బాలురేమి బాలికలేమి, తండ్రులేమి తల్లులేమి, దాసులేమి యజమానులేమి, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకారం చేసి మీరు దీవించబండి, ఆశీర్వదించబండి, సమైక్యంగా ఉండండి, ఐక్యంగా ఉండండి, దేవుని రాజ్యం ఉండండి. దేవుడు కోరుకున్నాడు. అది ఎక్కడ చెదిరిపోవడానికి ఇష్టం లేదు. ఇది జరిగిపోయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం వెనక్కి తిరిగి దేవునికి చిత్తాన్ని ఆలోచన చేస్తూ ఇప్పుడు మన కాలంలోనికి అవసరమైన ఈ చిన్న భిన్నం అయిపోతున్న కుటుంబ వ్యవస్థలను సరిదిద్దుకోవడానికి, చక్కదిద్దుకోవడానికి, క్రమపరచుకోవడానికి అవసరమైన దేవుని వాక్యాలు మనం చూద్దాం. మనం అలా లేకపోతే సంతోషం. అలా ఉన్న కుటుంబాలను మనం వాక్యానుసారంగా బలపద్దాం. లోపముగా ఉన్న వాటిని దిద్ది మనకి జ్ఞానమును, మనకి మన మనస్సులను సరిదిద్ది దేవుని చిత్తానుసారంగా మనం నడిపించగలిగిన ఈ శక్తిగల వాక్యాలను మనం స్వీకరించడానికి మనం ముందుకు వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదువుతున్నాం. దేవుడు కోరుకున్న ప్రవర్తన విధానం అంటే నీతిమంతుడిగా జీవించడం అంటే, లేదా నేను నీతిమంతుడనే కన్నా పరిశుద్ధుడిగా జీవించడం అంటే అది దేవుని యొక్క స్వభావం అని చూసాం కదా. దేవుని పోలిన వారంగా మనం జీవించాలని చెప్పబడుతున్నాం కదా. ఆయన పోలిక ఏంటయ్యా అంటే ఆయన పరిశుద్ధుడు కదా. ఆ పరిశుద్ధ పోలికలో నీవు కూడా ఉండాలి కదా. ఇదిగో ఆ పరిశుద్ధత అనేది ఎలా ఉంటుందో ఇక్కడ చిన్న వివరణ ఇస్తున్నాడు. చూద్దాం. 5వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. మీలో ఏముండకూడదట? జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రత గాని, లోభత్వమే గాని వీటి పేరేనని ఎత్తకూడదు. ఇదే ఎవరికి తగినదట? ఎవరట? గట్టిగా చెప్తే ఎవరట? పరిశుద్ధులు అనగా దేవుని యొక్క చిత్తం బట్టి వాక్యం ద్వారా పిలువబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడి క్రీస్తు రక్తంలో కడుగుబడి పరిశుద్ధులుగా జీవించడానికి ఏర్పరచబడిన వారే పరిశుద్ధులు అనగా క్రీస్తు ప్రభు సంఘం. కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఇది మూసేది ఒకసారి వస్తాను, సందర్భం కనుక ఒక్కసారి అది నేను చూపించి నేను ముందుకు వెళ్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎవరికి వింటున్నారా? క్రీస్తు యేసునందు ఏం చేయబడ్డామట? పరిశుద్ధపరచబడ్డామట. ఇంకెందుకు పిలువబడ్డామట? పరిశుద్ధులుగా ఉండడానికి. ఇశ్రాయేలీయులు కూడా ప్రత్యేకించబడ్డారు, లోకము నుండి పరిశుద్ధులుగా చేయబడ్డారు, దేవుని కొరకు ఏర్పరచబడ్డారు, ప్రత్యేకించబడిన జనాంగం ఎలాగయ్యారో ఈ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలైన నీవు నేను క్రీస్తు ప్రభు సంఘముగా ప్రత్యేకించబడ్డాం. క్రీస్తు రక్తం చేత కొనబడి ఈ లోకమునకు వేరే మనం జీవించవలసిన వారమైనాం. కనుక మన జీవన విధానం ఎలా ఉండాలంటే దేవుని పోలినదిగా ఉండాలి. ఏమిటి దేవుని పోలికంటే పరిశుద్ధత ఉండాలి. ఈ పరిశుద్ధత అంటే నీలో జారత్వం ఉండకూడదు, లోపం ఉండదు. ఎందుకంటే ఇదే పరిశుద్ధులకు తగింది. అంటే రెండు కలిపి వెళ్ళడానికి కుదరదన్నమాట. మనకు ఒక మంచి స్వభావం ఉంటుందండి. ఏంటంటే పోన్లే, ఎంతమందికి ఉంది అంత మంచి స్వభావం? ఒకసారి చేతులు పైకెత్తండి. పోన్లే అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. అబ్బా, అందరికి ఉంటుంది అది. అది పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి నేను ఉన్నాను అనుకోండి, నేనే అక్కడ కప్పు ఉంది, కాఫీ కప్పు, తన్నేను. ఏమంటారు? పోన్లేండి అయ్యగారు అంటారు. అనరా? ఎందుకని మీ మధ్యకి నేను గెస్ట్గా వచ్చాను. అలా కాదు, ఇక్కడ కుర్రోడు తన్నాడు అనుకో, ఏరా పూర్చేయండి ఏరా, అయితే పూర్చేరు
కళ్ళు ఆపడతలేదా? కళ్ళు పూజ చేసుకోండి. నో, దేవుని చిత్తానుసారంగా రక్షించబడిన వారు బ్రతకవలసిన క్రమం ఉంది. అదంతే, అదంతే. పోన్లేండి అంటాను. ఒకసారి ఓ పెళ్లి సంబంధం గురించి విన్నానండి నేను. ఆ అమ్మాయి ఎంఎస్సి బీఈడి చదువుకుంది. వింటున్నారా బాబు? మొక్కరోళ్ళు ఎంఎస్సి బీఈడి చదువుకుందంట. ఆ పిల్లకి బొట్టనేం లేదట. ఏమి లేదట? వీడు పెళ్లి చేసుకోలేదండి. వీడి మోహం తాగలయ్యా. నిలువల్ల మనిషి కనబడలేదు, ఎంఎస్సి బీఈడి కనబడలేదు, ఏమి లేదట. ఈ బొట్టన ఇలా చూస్తాడేటి వీడి ఎదవా. అలా ఉంటారండి. ఏది తమ వరకు వచ్చేసరికి. మరి దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఎదుటిది ఓ నువ్వంత ఖచ్చితమా? మరి దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుడు తగ్గిపోవాలా? కాదే, కాదే, కుదరదే. అందుకే కదా చెప్తున్నాడు, దేవుని పిల్లల వలె దేవుని పోలి ఉండమన్నది. అందుకే ఇదే పరిశుద్ధుడికి తగింది. ఎలా పడితే అలా ఉండవు, కుదరదు. చదువుతాం. మళ్ళీ ఎఫెసీ పత్రిక వచ్చాను, ఎఫెసీ పత్రిక వచ్చాను. వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కనుక ఏమన్నాడు? కానీ కృతజ్ఞతావచనమే మీరుచ్చిన పోలును, మరియు మీరు బూతులైనను, పోగిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. బూతులు రాని వాళ్ళు చేతులు పైకెత్తండి. అస్సలు రాని వాళ్ళు చేతులు పైకెత్తండి. పుస్తకాలు రాయగల సామర్థ్యం 3వ తరగతి కుర్రోడు దగ్గర నుంచి ఉంటుంది. కానీ తగం అంటున్నాడండి. వస్తే వచ్చుగాక, కానీ మనకు తగం అంటున్నాడండి. అంటే మనం జీవించవలసిన విధానం ఉందన్నమాట. ఎందుకని? ఈ దేవుని పిల్లలైన వీరు ఒక సంఘములో కుటుంబంగా ఉన్నారు. వీరు తండ్రి పాత్ర పోషించేవారు ఉన్నారు, తల్లి పాత్ర పోషించే వాళ్ళు ఉన్నారు, పిల్లల పాత్ర పోషించే వాళ్ళు ఉన్నారు, భార్య పాత్ర, భర్త పాత్ర, యజమానుడు, దాసుడు అనేటువంటి ఈ విభిన్నమైన పాత్రలు. దేవుని పరిశుద్ధతను పోలి ప్రవర్తించవలసిన వారు ఆ ప్రకారం లేకపోతే వారి ధర్మాలను ఎలా నెరవేర్చగలుగుతారు? ఎలా నెరవేర్చగలుగుతారు? మెడలో టేప్ వేసుకుని నేనే నాన్న గురుగురు కుట్టేద్దాం అన్నాను అనుకోండి, నమ్మేస్తారా? అంటే మెడలో టేప్ వేసుకున్న వాళ్ళందరూ టైలర్లు అయిపోతారా? ఓహోహోహో, కాదే. లేదండి బాడిస పెట్టుకున్నాడు, బాడిస లేదా ఉలెట్టుకున్నాడు, బాడిస ఉలెట్టుకున్న దగ్గర చెక్కలు చూపించండి కొట్టేద్దాం అన్నాడు అనుకోండి, అతను వడ్రంగా అయిపోతాడా? కాదు కదా. కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు, అనుభవం ఉండాలి కదా. అవి స్పష్టంగా కనబడాలి కదా. మరి అంత కోరుకునే నీవు దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ కుటుంబ వ్యవస్థలో ఆయా పాత్రలు పోషించేవారు అంత స్పష్టమైన గుణ లక్షణాలు కలిగి ఎందుకు ఉండకూడదు? ఉండాలని కోరుకున్నాడేమో దేవుడు. అందుకే చెప్తున్నాడు, ఇవి మీకు తగవు, ఈ ప్రకారం మీరు ఉండకూడదు. ఎందుకంటే మీరు పోషించే పాత్రలు చాలా ప్రాముఖ్యమైనవి. మీరు నా పోలికి చెప్పుని మీరు జీవించాలి. నేను పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడైన తల్లి వలె, పరిశుద్ధుడైన తండ్రి వలె, పరిశుద్ధుడైన పిల్లల వలె, పరిశుద్ధుడైన భార్య వలె, పరిశుద్ధుడైన భర్త వలె, పరిశుద్ధుడైన యజమాని వలె, పరిశుద్ధుడైన దాసుడు వలె నువ్వు బ్రతక. ఒక ప్రవర్తన విధానం ఉందన్నమాట. ఈ 6 ప్రవర్తించవలసిన విధానం. ఎలా పడితే అలా ప్రవర్తిస్తా కుదరదన్నమాట. చదువుతున్నాను, ఇంకా ముందుకు వెళదాం. 6వ వచనం, వ్యర్థమైన 5వ వచనం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహార్థికుడైనను, లేదా విగ్రహార్థికుడయ్యున్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమును ఒక హక్కుదాడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచు నీకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనక అట్టివారితో మీరు పాలువారెందుకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము,
నీతి సత్యమని వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు ఎలా నడుద్దాం వెలుగు సంబంధులుగా నడుద్దాం. వెలుగు సంబంధులుగా అనగా పరిశుద్ధుడు పవిత్రుడైన దేవుడు మనల్ని అంధకార సంబంధం అధికారులు ఉండే ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు గనక అందులోనికి పిలబడిన వారికి తగినట్టు ప్రవర్తన మనం జీవించాలి. అది పాయింట్. అంటే వారు జీవించవలసిన విధానం ఒకటి ఉంది, ఆ ప్రకారమే జీవించాలి. మేము క్రైస్తవులు అంటే నువ్వు క్రైస్తవుడివి అన్నట్టుగానే జీవించాలి. అలా జీవించలేకపోవడం వల్ల కదా కొంతమందికి మనం అవమానకరంగా మాట్లాడే అవకాశం ఇస్తున్నాం. అది మనం చేస్తున్న పనే కదా. బహుశా అందరం కావచ్చు, ఎవరో కొంతమంది బలహీనం చేయడం వల్ల కదా. కొన్ని సందర్భాల్లో సేవకుడు దాన్ని తిరస్కరించిన ఆత్మను కాపాడుకునే విషయంలో కొంచెం గడుగు దిగవలసి వస్తుంది. మరి అది ఎదుటివారికి వేరే సోజ్యంగా కనబడుతుందేమో. మనం ప్రదర్శించుకోవాల్సిన సమయంలో మనం ప్రదర్శించుకోకుండా రాజీ పడిపోతున్నామేమో. సరే, మన విషయాలకు వచ్చేద్దాం. స్త్రీల గురించి మాట్లాడుతున్న సంగతులు ఒకటి చూద్దాం. ఏమంటాడు? మొట్టమొదటిగా, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి అన్నాడు. ఇక్కడ లోబడి ఉండడం అనేటువంటి మాట బహుశా అందరూ పెళ్లికి మాత్రం విని ఉంటారు, ఆ తర్వాత వినే అవకాశం వాళ్ళకి రాదు. వాళ్ళు కూడా ఇచ్చి ఉండరు. ఏమ్మా సోదరులు, అంతేనా? ఎందుకంటే ఆ మాట చెప్పడానికి మాకు దొరికే అవకాశం అప్పుడే. తర్వాత మళ్ళీ అడిగితే గుమ్మలోకి అడిగెట్టినవారు కదా, అడిగెట్టనిస్తారా? ఏమో మీ ఆయనకి నువ్వు లోపడుతున్నావు అంటే ముందు ఆయన సంగతి చూడండి నాకు చెప్తారు కానీ అంటారు. ఇంచుమించు కానీ కుటుంబాలు అలాగా ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుని చట్టాన్ని నేను తిరిగి రాయలేనండి. నేను మనిషిని, మనుషులకు అనుకూలంగా నేను మాట్లాడలేనండి. దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. మనుషులకు తగినట్టుగా నేను ప్రవర్తించడానికి నేను ప్రయత్నం చేయనండి. ఎందుకంటే నాకు దేవుడు మార్కులు వేయడు. దేవుడు ఏం చెప్పాడు అదే నేను చెప్పాలి. ఏం చెప్తున్నాడు దేవుడు? స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండండి, అంతే. ఎందుకు లోబడి ఉండాలంటే సంఘము శిరస్సు అయిన క్రీస్తుకు అన్ని విషయాల్లో లోబడినట్టుగా స్త్రీలు కూడా భర్తలకి అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. దేవుని ఏర్పాటు, అంతే. భర్త చదవరు కావచ్చు, కాకపోవచ్చు. సంపాదకుడు కావచ్చు, కాకపోవచ్చు. జ్ఞానం కలిగిన వాడు కావచ్చు, కాకపోవచ్చు. నీకు భర్త ఉన్నలాగున అతడికి నీవి భార్య అయినందున నీవు అన్ని విషయంలో లోబడాల్సిందే తప్ప ఆయన పై అధికారం చేయడానికి దేవుడు నీకు అనుమతి ఇవ్వలేదన్న సంగతి గుర్తెరగవలసిందని మనం చేస్తున్నాం. అది కుటుంబ వ్యవస్థ. ఎందుకంటే కింద చెప్తున్నాడు కదా, ఒకరికే బాధ్యత వేసి ఇంకొకరికి బాధ్యత వేయకపోతే మనం అనుకోవచ్చు దేవుడు పక్షపాతని. ఆమెను లోబడి ఉండమని చెబుతూనే పురుషులారా మీరు అన్ని విషయంలో మీ భార్యను ఏం చేయమన్నాడు? ప్రేమించండి అన్నాడు. అంటే నీకు లోబడి జీవిస్తున్న నీ భార్య, నిన్ను నమ్ముకుని తన ఇంటి వారిని విడిచి వచ్చినటువంటి నీ భార్య, నీ కొరకు బిడ్డలను కని నిన్ను తండ్రిని చేసేటువంటి లేదా నీకు వంశోద్ధారకును అనుగ్రహించేటువంటి నీ భార్య నీ ప్రేమకు బద్దురాలు కనుక ఆమెను ప్రేమించు. ఆమె నిన్ను ప్రేమించినట్లుగా లేదా అతడు నిన్ను ప్రేమించినట్లుగా అతడికి నువ్వు లోబడి ఉండు. ఇది రెండూ చెప్పాలి. నువ్వు లోబడి ఉండినట్లుగా అతడు నిన్ను ప్రేమిస్తాడు. ఆ ప్రేమకి అంత బలం ఉంది. ఎందుకంటే కింద చెప్తున్నాడు, చూద్దాం ఆ ప్రేమ ఎంత గొప్పదో చెప్తున్నాడు. చూడండి 28వ వచనం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. దే ఆర్ ఆబ్లిగేటెడ్. ఖచ్చితంగా భార్యను ప్రేమించాలి, ప్రేమించి తీరాలి. ఎలా ప్రేమించాలంటే నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో అంతగా నీ భార్యను నువ్వు ప్రేమించ బద్ధుడు అయి ఉన్నావు. ఇట్ ఈస్ ఎ కమాండ్ బై ఆర్డర్. ఎవరో దేవుడిస్తున్న ఆజ్ఞది. నువ్వు ఇలా ప్రేమించాలి.
అతను అలాగూ ప్రేమిస్తానికి దేవుని చేత ఏర్పరచబడ్డాడు గనక అతని అధికారానికి ఒప్పుకొని నువ్వు లోబడి ఉండు. అది కరెక్ట్ లెక్క. ఇలాగున్నట్లయితే కుటుంబాలు విచ్ఛేదనం అవ్వండి. ఇలా లేకపోవడం వల్లనే కుటుంబాలు విచ్ఛేదనం అయిపోతున్నాయి. ప్రతివాడు తన సొంత శరీరమును పోషించి సంరక్షించుకుంటాడే, తన సొంత శరీరాన్ని ఎవడో కూడా ద్వేషించడే. అయినప్పటికీ కొంతమందిని ద్వేషించవలసిన పరిస్థితి వస్తుందంటే, ఓ భార్య నువ్వు లోబడి ఉంటున్నావు లేదు చూసుకో. నువ్వు లోబడి ఉంటున్నావు లేదు చూసుకో. ఎందుకుంటుంది కుటుంబం దృఢంగా? మన కుటుంబాలను పాడు చేస్తుంది మనం కాదా? పురుషుడు కష్టపడి సంపాదించుకోవాల్సిన వ్యవస్థలో ఉండగా కష్టార్జితమును తన నమ్మకమైనటువంటి భార్య కొరకు ఖర్చు పెడతానికి ఉద్దేశించి ఉండగా, తన సొంత శరీరముగా కాపాడి పోషించి సంరక్షించుకోవాల్సిన బాధ్యత తన మీద ఉండగా, తాను ఆ కష్టంలో ఉన్నప్పుడు భార్య ఏం చేయాలి? జ్ఞానం చొప్పున కాపురం చేయలేమో? ఎవరిదో ఒకరిది తప్పు కాదు, ఆలోచన చేయాలి. దేవుడు ఆ పరిశుద్ధత కోరి ప్రవర్తించమని చెప్తున్నాడు. ఎవరికి? భర్తకైనా అదే, భార్యకైనా అదే. ఆ పరిశుద్ధత దేవుని యొక్క స్వభావం. దయచేసి ఈ మాట వినండి. చాలా పొరపాట్లు జరుగుతున్నాయండి ఈ మధ్యకాలంలో. మనుషులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూస్తే తర్వాత వాళ్ళ జీవితంలో నిజం చెప్తున్నా నమ్మండి, పశ్చాత్తాపానికి లోనయ్యి అక్కడికక్కడే ఊరేసుకు చచ్చిపోతున్నారు. ఎవడు తెచ్చుకోమన్నాడు అంతవరకు? నేను ఒకవేళ అలా చెప్తున్నప్పుడు నా మాటలు కొంత మీకు ఇబ్బంది పడవచ్చు, లేదా అలాంటి స్థితిలో ఉన్న వారికి ఇబ్బంది కలిగించవచ్చు. నేను ఎంత ప్రయాసపడుతున్నానో నీకేం తెలుసని ఒక చిన్న సూత్రం చెప్తా. ఒక చిన్న సూత్రం. మా అమ్మగారు స్కూల్ టీచరు. ఆవిడ ఒక మాట చెప్పేది, అడుసు తొక్క నేల, కాలు కడగ నేల. బురదలో కాలు ఎవడెట్టమన్నాడు? దాని కడుక్కోలోకి ఎవడాడమన్నాడు? ఆ బురదలో కాలు పెట్టద్దనే కదా దేని వాక్యం చెప్తుంది. ఇటు వాటికి దూరంగా ఉండండి. అవి మీకు తగినవి కాదు. వ్యభిచారము తగినది కాదు, జారత్వము తగినది కాదు, లోభత్వము తగినది కాదు, ఏ అపవిత్రత తగినది కాదు, బూతులు తగినవి కాదు, సరస్వక్తులు తగినవి కాదు, దుర్భాషలు తగినవి కాదు. ఇవి ఎవరితోని పలకూడదు. అలాగు నిన్ను నువ్వు పవిత్రంగా ఉంచుకో. పవిత్రురాలైన భార్య వలె, పవిత్రుడైనటువంటి భర్త వలె ఆ పవిత్రత మీద కాపాడుకుని నీవు లోబడుతూ ఆయన ప్రేమిస్తూ జీవిస్తున్నట్లయితే మీ ఇద్దరు కలిసి దేవుడు కోరుతున్న ఒక గొప్ప బాధ్యతను మీరు నెరవేరుస్తారు. ఏమిటా బాధ్యత? ఇక్కడ అంటున్నాడు 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను అర్పించి. ఎలా పెంచగలుగుతావు? తండ్రులారా, పేరెంట్స్, భార్యాభర్తలు ఇరువురికి కూడా బాధ్యత ఉంది అందులో. ఎందుకనంటే పిల్లలకి పైన బాధ్యత చెప్తున్నాడు. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే అని అంటున్నాడు. ఇక్కడ ఇంకో సంగతి తెలుసా? దేవుడు ధర్మశాస్త్ర క్రమంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఏమని తెలుసా? తన తండ్రిని తల్లిని దూషించిన వాడిని మనుషులో ఉండకుండా తీసేమన్నాడు. తల్లిదండ్రులను దూషించేటువంటి క్రమంలో పిల్లలు పెరగకూడదు. కానీ దురదృష్టవశాత్తు మనమే పిల్లలకి ఇండివిజువాలిటీ ఇచ్చి, మనమే వారికి ప్రత్యేకమైన గదులు ఇచ్చి, ప్రత్యేకమైన సెల్ ఫోన్లు ఇచ్చి, ప్రత్యేకమైన మోటార్ సైకిల్ ఇచ్చి, వాళ్ళు ఏదో గొప్పోళ్ళు అనుకునేలాగా చేస్తామన్న భ్రమింపులో వాళ్ళ నాశనం అయిపోవడానికి మనమే మంచి దారేస్తున్నాం. ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి రా బాబు అంటే స్కూలు, కాలేజీ, ఫ్రెండ్స్, పార్టీల్లో పెంచుతున్నాం. ఈ లోకం కోరుకుంటుందండి. ఎస్, ఈ లోకం కోరుకుంటుంది నిజమే. కానీ ఇదే లోకంలో నువ్వు జీవిస్తున్న నీకు నాకు కూడా దేవుడి పిల్లల్ని ఎందుకు పెంచాలో, ఎలా పెంచాలో చెప్పాడు. ఎందుకంటే కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు. ఆయన ఇవ్వకపోతే నీకు లేరయ్యా.
ఎంతమంది లక్షలు ఖర్చు పెట్టి ఆయా క్రమాల్లో పిల్లలు పొందాలని చూస్తున్నారు. ఒకవేళ అది సాధారణంగా ఒక కుక్కకి పందికి కలిగినట్లుగానే మనుషులకి పుడుతున్నారు. దేవుని ప్రమేయం లేదనుకుంటే మరి అన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెట్టి ఇంకా పిల్లలు ఎందుకు పొందలేకపోతున్నారు? అర్థమవుతుందా ఇందులో దేవుని ప్రమేయం? ఎస్, పిల్లలు దేవుడు అనుగ్రహించాడు బహుమానం. ఆ బహుమానమైన ఆ పిల్లల్ని దేవుని కోసం పెంచాలి. చెప్పేంత సులువేం కాదు, కానీ ఆచరించవలసిన బాధ్యత మన మీద ఉంది. అదే చెప్తున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచండి. చెప్పండి, ఇక్కడ చక్కని మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలన్నీ అమాంతంగా ఇలా అవలా, అవి చిన్నగా ఇంత పుడతాయి. అటుకు నీళ్ళు పోయిగా ఎండ నుంచి కాపాడగా, వర్షం నుంచి గాలి నుంచి కాపాడగా వింతాయి. ఇంకా మన చుట్టుపక్కల ఉన్నటువంటి కొబ్బరి మొక్కలు, మామిడి మొక్కలు కానీ అవన్నీ కూడా ఎంత పెద్దవయ్యి మనకు ఫలాలను ఇస్తాయి ఒకసారి ఆలోచించండి. ప్రియ సహోదరులారా, సోదరులారా, చిన్నాభిన్నం అయిపోతున్న ఈ సమాజాలకి దృఢమైన కుటుంబాలు కావాలి. ఆ కుటుంబాల గురించి 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్తున్నాడు, దేవుని పోలికలో మీరు పెరగండి. ఓ భార్య భర్త నీవిలాగ పవిత్రంగా ఉండాలి, నీ బాధ్యతలు ఇవి. ఓ తల్లిదండ్రులారా మీ బాధ్యతలు ఇవి. ఓ పిల్లలారా మీ బాధ్యతలు ఇవి. చూడండి, పిల్లలకి ఏమన్నాడు? ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానిపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే నీకు ఆశీర్వాదం కావాలంటే తల్లిదండ్రులను నీవు ప్రేమించాలి, సంరక్షించాలి, వారికి లోబడి ఉండాలి. తల్లిదండ్రులకు లోబడి ఉండమంటే పిల్లలు అంత గొప్పగా చెప్తారు తెలుసా? అయ్యి బాబు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టడీస్ వచ్చేసినాయి. ఇంకా ఇంగ్లీష్ మీడియం ఏంటండి బాబు, ఇంటర్నెట్ దాటిపోయింది, ల్యాప్టాప్లు దాటిపోయి ఇప్పుడు ఎక్కడ పోయామేమో వెళ్ళిపోయాం కనుక ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్నటువంటి సంబంధాలు పూర్తిగా కట్ అయిపోతున్నాయి. కానీ ఒక విషయం, ఇదే పిల్లలకి డబ్బులు కావాలంటే ఎవరి దగ్గరికి వస్తారు చెప్పండి అమ్మా? అయ్యో చెప్పుదురు, ఈడు నాకు చదువు పెద్దది, నాది మీడియం పెద్దది, నా ఫ్రెండ్స్ పెద్దోళ్ళనే ఈ సవట మన డబ్బుల కోసం ఎవరి దగ్గరికి వస్తాడు? అప్పుడు అట్టుకోలేడు చెవి, ఏరా మై డియర్ సన్, తెలుగులో నా కొడక అంటే సరిపోద్ది. మనం అలాంటి పాప పనులు చేయము. ఎందుకని? ఫీల్ అవుతాడమ్మా బాబు, రేపొద్దున ఏమవుతాడు, ఆడే గత్తడు అయిపోతాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? బాలుడు నడవలసిన త్రోవను వానికి అని సృష్టికర్త చెప్తుంటే దాన్ని మార్చడానికి నువ్వెవడమే? నేను ఒక నియమం చెప్తాను, జాగ్రత్తగా నేను ఒకటి చెప్తా. కోవిడ్ టైంలో నేను ఒక స్కూల్ రన్ చేస్తున్నాను కనుక నాకు తెలిసిన సమాచారం మీతో పంచుకుంటాను. కోవిడ్ టైంలో అందరం కూడా ఇళ్ళబడి ఉన్నాం. సుఖంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. ఇది సుఖంగా ఉన్న బాపతలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి ల్యాప్టాప్లు ఉన్నవాళ్ళు అదృష్టవంతులు అయిపోయారు. ఎందుకని? యూట్యూబ్లో క్లాసులు వచ్చేస్తుంటే, గూగుల్ మీట్లో క్లాసులు వచ్చేస్తుంటే వీళ్ళందరూ ఇంట్లో కూర్చుని ఏంటంటే మా తల్లిదండ్రులు ఆనందం మహానందం, అమ్మయ్య చదువు నాశనం అయిపోద్ది అనుకున్నాం, వీళ్ళు చక్కగా ల్యాప్టాప్ల దగ్గర కూర్చున్నారండి. ఆ తర్వాత ఇంకొంచెం ప్రభుత్వం ఒకటి ముందుకెళ్ళి ల్యాప్టాప్లు మాత్రం కాదు సెల్ ఫోన్లో కూడా పాఠాలు ఇచ్చేస్తామని చెప్పి సెల్ ఫోన్లో కూడా పాఠాలు ఇచ్చేసారు. ఇక చూసుకో పిల్లలు ప్రతి ఒక్కడు ల్యాప్టాప్ చూడడం, ప్రతి ఒక్కడు కూడా అమ్మాయి ఎక్కడంటే డోంట్ డిస్టర్బ్ మీ మమ్మీ, బ్రింగ్ మీ మిల్క్, ఐఎమ్ స్టడీయింగ్ హియర్ అనేవారు. 2 నెలలు బాగా నడిచింది. 3వ నెల ఈ పక్కన ఒక టీవీ, ఈ పక్కన ఒక టీవీ, అదే స్క్రీన్లు. ఈ పక్కన పాఠం మాస్టర్ చెప్పుకుంటుంటాడు, ఈ పక్కనేమో OLX ఏదో చూసేస్తుండే, ఏముంటుందండి ఓటీటీయా, ప్యారలల్గా 2-3 వీడియోస్, దాని విండోస్ని ఆపరేట్ చేయగలిగిన కెపాసిటీకి పిల్లలు వచ్చారు. ఈ పక్కన లెసన్ వింటలే, ఈ పక్కన సినిమా చూస్తున్నారు, ప్యారలల్గా చాటింగ్ చేస్తున్నారు. ఏమైంది తెలుసా? ఇంచుమించుగా చేస్తున్నానండి. ఆ 2 సంవత్సరాల విద్యా ఒడిదుడుకుల వలన
62% మంది పిల్లలు, వినాలి, 62% మంది పిల్లలు దే లాస్ట్ ద క్యాపబిలిటీ ఆఫ్ లిసనింగ్ కాంప్రహెన్షన్ పోయింది. 62% మంది పిల్లలు దే సఫర్డ్ ద మోస్ట్. మీరు చూడండి, కావాలతో కొన్ని పల్లెటూరు స్కూల్స్కి వెళ్ళి రాస్తా 7-8 తరగతి వాళ్ళకి అక్షరం రాయడం కూడా రాని వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు మన 10వ తరగతి కూడా రాసి ఇవాళ రేపు ఫలితాలు వచ్చేస్తాయి, వాళ్ళు పాస్ అయిపోతారు, అన్ని పెళ్లి సంబంధాలు కూడా ఖాయం అవుతాయి గ్యారంటీగా. అక్షరాలు రావాళ్ళకి ఎన్నెన్ని నేర్పిస్తాడు మాస్టర్. లైన్ దెబ్బతింది, దానిని ఎప్పుడు అంత కష్టం అవుతుంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. తరం మారిపోతుంది, మారుతూనే ఉంటుంది. ఏది అదే ముందు చెప్పాడు ద్వితీయోపదేశకాండంలో, నీకును నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు తరముల వెంబడేది అలా కొనసాగాలి. నువ్వు ఆస్వాదించుకున్నట్లుగా దేవుడు నీకు అనుగ్రహించబోయి ఆ యొక్క దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు గాను అది నువ్వు స్వాధీనపరుచుకుని అందులోనే దీవించబడి ఆస్వాదించబడినట్లుగా నీవి ప్రకారం చేయాలి. చివరి భాగానికి వచ్చాం. 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి పనోళ్ళు అంటే ఎన్నాళ్ళు వాళ్ళ యజమానులకు భయపడేవాళ్ళు. ఇప్పుడు సీన్ ఏమైంది? రివర్సా? మరి రివర్సా? ఇలాగైతే మేము చేయమండి అన్నారు. ఓరి నాయన, ఆడిని సారనాల్సి వస్తుందండి కర్మ డ్రైవర్ని. లేదండి ఆడు ఎక్కడ బ్రేక్ వేసి దిగిపోతాడని భయం వేస్తుంది. ఇలాగైతే మీరు నడపండి అంటాడు. బస్సు డ్రైవర్ వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు, వంటోళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, వాచ్మెన్ డ్రైవర్ నా మొహం తగలయ్యా, రోజు అద్దంలోకి వెళ్ళి తిట్టుకుంటా ఉంటాను, నాన్నగారండి ఏటీ గొడవ అని. ఎంసీఏ చదువుకుని అర్జెంటుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసుకుని ఉండి హైదరాబాద్లో ఉండి చల్లగా పుల్లగానే. విషయం వింటున్నారా? ఎవ్వరూ కూడా తగ్గడానికి, తాము ఒకరి దగ్గర పనిచేస్తున్నామని తెలుసుకోవడానికి, వారు తమ కష్టార్జితం మాకు ఇస్తున్నారన్న సంగతి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డిమాండ్. ఇస్తావా లేదా? దాసులారా యథార్థమైన హృదయం కలిగి ఉండండి. నిజాయితీ. సిమెంటు ఇసుక నీళ్లు కలుపుతుంటే ఒక ఆకు ఉంటే మేస్త్రి కళ్ళాపడతలేదురా అనేవాడు. ఇప్పుడు సిమెంటు సంచులు ప్లాస్టిక్ దారాలు చక్కగా అందులో కలిపి బబ్బా చక్కగా రాళ్ళు అందులో చేసి గబుక్కుని తీరా అంటే ఇసుక్కుంటా మన వైపు చూసి మన మీదకి ఇసిరి బిల్డింగ్లు కడుతున్నారు. నాకు ఆ భూకంపం వద్దన్నారు, భయం వేస్తుంది మా బిల్డింగ్లు ఏమవుతాయని. ఇక్కడేమంటున్నాడు? దాసులారా యథార్థ హృదయం, నిజాయితీగా పనిచేయవయ్యా, నిజాయితీగా పనిచేయి. నీ టైం నిజాయితీగా ఉండాలి, నీ పనితనం నిజాయితీగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె. ఎవరిలాగా? మరి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తను హింసిస్తున్న వారిని తిరిగి ప్రశ్నించక, బెదిరించక, తండ్రి వీరేమి చేర్చినా వీరు ఎరిగినగా వీరిని క్షమించమని తను తాను లోపరుచుకుని పనిచేసి వెళ్ళాడే. ఆ మాదిరి మనందరికి వర్తిస్తుంది అన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులు అయిన వారికి ఎలా ఉండాలి? మీరు విధేయులుగా. ఏ స్థాయిలో వాళ్ళైనా, అది సిమెంట్ పని అయినా, డ్రైవర్ అయినా, హౌస్ మేడ్ అయినా, టీచర్ అయినా, ప్రిన్సిపల్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా ఒక అధికారం కింద ఉంటే వారికి మనము క్రీస్తునకు వలె మన యజమానులైన వారికి మనం లోబడి పనిచేయాలి. అలాగని యజమానులను పైన పెట్టలేదు. ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం, మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడ్డికే కాక
క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా. ఇన్ని మాటలున్నాయి చూడండి ఇందులో. ప్రభువులకు వలె ఇష్టపూర్వకంగా, నమ్మకంగా, యథార్థముగా. ఇలా ఉన్నప్పుడు మన మధ్యన సంబంధాలు ఎలా ఉంటాయి? కొంతమంది మేస్త్రుల్ని, కొంతమందిని ఆ పనివారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఒక తలుపు చూసినప్పుడు, ఒక గుమ్మం చూసినప్పుడు పలానా ఆయన చేశాడండి, ఆ ఇల్లు చూసినప్పుడు పలానా ఆయన కట్టాడండి. ఎస్, నమ్మకంగా పనిచేశాడు కనుక ఆయన నమ్మకత్వము, ఆయన యథార్థత, ఆయన నైపుణ్యము కళ్ళారా కనబడుతున్నప్పుడు మనుషులు కనబడాలని కాక నిజాయితీతో పనిచేశాడు కనుక తన పైన ఒక అధికారి అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన అధికారానికి లోబడి నమ్మకంగా పనిచేశాడు కనుక అతని పనితనం మెప్పు పొందుతుంది, అతను ఉన్నా లేకపోయినా. ఇలాగ జీవించమన్నాడు దేవుడు. సంఘంలో వీళ్ళందరూ ఉన్నారు. సంఘంలో భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, దాసులు ఉన్నారు, యజమానులు ఉన్నారు. ఈ కోణంలో నేను పనివారని యజమానులని మాత్రం అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకేమంటాడు చూడండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేను దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు అని అనగా, నీవు చేసిన ప్రవర్తనకు తగిన ఫలితము నీకు వస్తుంది. గలతీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా స్పష్టంగా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం వచనం. ఏమంటాడు ఆయన? ఏలైనగా 6వ అధ్యాయం అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏం విత్తును ఆ పంటనే కోయును. మనుషుడు ఏం విత్తాడో ఆ పంటే కోస్తాడు. దేవుడు వెక్కిరించబడ్డు అంటే నువ్వు ఒకటి చేస్తే దేవుడు ఇంకోటి ఇవ్వడు, అది మర్చిపోకు. వింటున్నావా? అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇదేంటండి అతను ఎంత చెడ్డోడండి, అది ఆవిడ ఇలాంటిదండి, అయినా వాళ్ళకి మేలు జరుగుతుందంటే ఓ పిచ్చోడా, ఓ పిచ్చిదానా కంగారు పడకో. దేవుడి లెక్క వేరు. భూమి మీద అందరికీ వచ్చే ఈవులను బట్టి నువ్వు లెక్కకు. అవి దేవుడిచ్చినవి కాకపోవచ్చు. దేవుడిచ్చే నిత్య జీవం సంగతి చూడు. దేవుడిచ్చేటువంటి ఆయన నిత్య జీవంతో పాటుగా ఆయన స్థలంలో నివాసం చేసే ఆ గొప్ప భాగ్యం చూడు. అది వాళ్ళకి మాత్రం దొరకదు. జాగ్రత్త. చదువుతున్నాను మరలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. దాసుడైనను స్వతంత్రుడైన మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు ఎక్కడున్నాడట? పరలోకంలో కనుక పని వాళ్ళని నీచంగా నికృష్టంగా చూడకూడదు. వాళ్ళు ఏ విధమైన పని వారైనా సరే, వారు పని చేస్తున్నంత మాత్రాన్ని నీకు దాసులు కాదు వాళ్ళు. లేదా నీ మాట వినవలసిందే కాదు. అక్కడ కూడా నీకు దేవుడిచ్చిన ప్రేమ వాత్సల్యతతో నువ్వు ఆలోచన చేయాలి. అది దేవుని పోలిక. ఆ పోలిక కలిగి ఆ స్వభావం బట్టి నువ్వు ప్రవర్తించాలి. యజమానుడిగా నువ్వు ప్రవర్తించాలి. ఒకవేళ నువ్వు దాసుడు అయితే. అందరికి ఒకే లెక్క ఇవ్వలేదు దేవుడు. ఎవరి స్థాయిలో వారి యొక్క ధర్మాన్ని నిర్వహించేటువంటి క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ అన్నిటిలో సమూలంగా కలిగి ఉండవలసింది ఏంటంటే అంటే దేవుని కుటుంబమైన వారందరూ కూడా దేవుని పిల్లలు కనుక ఆయనను పోలి ఆయన పరిశుద్ధుడైన ప్రకారము ఆ పరిశుద్ధమైన మనస్సాక్షి మనం కలిగిన వారమే, ఆ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారమే. ఏ గతంలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి ఆ విధానాన్ని విడిచిపెట్టి వెలుగు సంబంధముగా దేవుడని యెహోవా మనకు అనుగ్రహించిన తన కుమారుని యేసుక్రీస్తుని అనుగ్రహించిన ఆయన పరిశుద్ధతను కలిగి తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా, పిల్లలముగా, యజమానుడిగా, దాసుడిగా మనం ప్రవర్తించాలి చెప్తున్నాడు. యజమానులారా, మీకును ఏంటది? వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని ఆయనకి ఏమి లేదట, పక్షపాతం లేదని ఎరిగిన వారే వారిని బెదిరించటం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించాడు. ప్రియ సహోదరులారా, సోదరులారా, ప్రియులైన దేవుని పిల్లల వలె
దేవుని పోలి నడుచుకుందాం. ఆ ప్రకారం చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. శ్రద్ధగా మీ అందరికి హృదయపూర్వక వందనాలు.